హాయ్ గైస్ 9th జూలై 2020 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆన్ టాప్, అంటే ఇప్పుడు ఉన్న పొజిషన్లో టాప్లో ఉన్నాడనమాట. ఉన్న వ్యక్తులందరిలో ఒకతను టాప్లో ఉన్నాడనమాట. దానికి సంబంధించిన ఆర్టికల్. ఏ కాంబినేషన్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ ఈస్ హెల్పింగ్ నితీష్ కుమార్ స్టే అహెడ్ ఇన్ ద రేస్ ఫర్ బీహార్. అంటే ఇప్పుడు ఏవైతే ఈ యొక్క కాంబినేషన్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ అంటే ఈ యొక్క పర్యవసానాలు కావచ్చు, పరిణామాలు. సర్కమ్స్టాన్సెస్ అంటే పరిణామాలు అనమాట. సో ఈ యొక్క రకరకాల పరిణామాల కారణంగా ఏంటి అంటే ఆయన ఈ యొక్క బీహార్ రేస్లో, ఈ యొక్క బీహార్లో జరగబోయే ఎలక్షన్ రేస్లో ఆయన ముందున్నాడు అనమాట. సో దానికి సంబంధించిన ఆర్టికల్ అండి ఇది. ఒకసారి ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దాం. ఈ యొక్క డిఫికల్టీ వర్డ్స్ అంటే నేను కింద డిస్క్రిప్షన్లో పీడిఎఫ్ లింక్ అనేది ఇస్తున్నాను. ఎవరైనా కానీ ఈ వీడియోని చూడబోయే ముందు కానీ లేదా ఈ ఆర్టికల్ని పేపర్లో చదవబోయే ముందు ఒకసారి ఈ డిఫికల్టీ వర్డ్స్ని డౌన్లోడ్ చేసుకొని చదవడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే ఇక్కడ ఎన్లార్జ్ అవ్వట్లేదు, సో అందుకే ఇబ్బందిగా ఉంది కాబట్టి నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరైనా కానీ ఇక్కడ నేను 2 లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఏదో ఒక లింక్లో మీకు ఖచ్చితంగా డౌన్లోడ్ అవుతుంది. సో ఒకవేళ డౌన్లోడ్ అవ్వకపోతే ఎలా అనుకుంటాను, డౌన్లోడ్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ ఈ యొక్క హిందూకు సంబంధించినటువంటి ఈ పేపర్ను కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ఎవరికైతే పేపర్ అవైలబిలిటీలో లేదో వాళ్ళు ఈ యొక్క పేపర్ను చదవడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా పేపర్ను మాత్రం ఈ అనాలిసిస్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా చదవడానికి ట్రై చేయండి. అప్పుడే మీకు మంచి నాలెడ్జ్ గెయిన్ అవుతారు. ఇక డిఫికల్టీ వర్డ్స్లోకి వస్తే సర్కమ్స్టాన్సెస్, సిచ్యువేషన్స్, కండిషన్స్, పరిస్థితులు, పరిణామాలు, మెనవర్, వార్ గేమ్, యుద్ధతంత్రము, కొహబైట్, లీవ్ టుగెదర్, సహజీవనము, ఎంబ్రేస్, వెల్కమ్, హగ్, కౌగలించు, హత్తుకొను, ఎమోరల్, అన్ప్రిన్సిపుల్డ్, వితౌట్ మోరల్స్, నీతిబాహ్యమైన, ఎగిలిటీ, షార్ప్, యాక్టివ్, లాఘవము, చురుకు, హుషారు, ఎగ్జాగరేట్, ఓవర్ స్టేట్మెంట్, ఓవర్ ఎంఫసైజ్, అతిశయక్తి, షెడ్డెడ్, పీస్, పేలికలు, ఇండల్జెన్స్, సాటిస్ఫాక్షన్, ఫుల్ఫిల్మెంట్, ఆనందము, గ్లేరింగ్, ఫ్లాగ్రెంట్, బ్లాటెంట్, కఠోర, పచ్చి, అబ్రప్ట్, సడన్, క్విక్, ఆకస్మిక, ఎలూఫ్, డిస్టెంట్, రిమోట్, దూరముగా, క్రైసిస్, కెటాస్ట్రోఫీ, కెలామిటీ, సంక్షోభము, మొబలైజేషన్, గ్యాదర్, కలెక్ట్, సమీకరణ, ఇంటాక్ట్, ఓల్, ఎంటైర్, సంపూర్ణముగా, ఎక్స్టెన్షన్, డిస్అపీరెన్స్, వ్యానిష్, నిర్మూలన, ఎక్స్గ్రేషన్, హాస్టాలిటీ, బిలిగిజెన్స్, శత్రుత్వ ధోరణి, దురాక్రమణ, రిలిగేట్, డౌన్గ్రేడ్, మూవ్ డౌన్, తగ్గుముఖము, అబండన్, లీవ్, డిజర్ట్, విడిచిపెట్టు, క్లింగ్, హోల్డ్ ఆన్, క్రిప్, అంటిపెట్టుకునియుండు, ప్రొపెల్, ప్రాంప్ట్, మోటివేట్, స్పర్, ప్రేరేపించు, ఫర్బిడబుల్, టెర్రిఫయింగ్, హారిఫయింగ్, దారుణమైన, భయంకరమైన, చావోస్, డిజార్డర్, డిస్ఎరే, గందరగోళం, ఫీ, ఎనిమీ, రైవల్, శత్రువులు. ఇవి దీంట్లో ఉన్న డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళితే, ఇన్ ద లాస్ట్ 15 years బీహార్ చీఫ్ మినిస్టర్ నితీష్ కుమార్ హ్యాస్ బీన్ ఆన్ ద విన్నింగ్ సైడ్ ఇన్ ఆల్ ఎలక్షన్స్ బేరింగ్ 1 to the లోక్సభ ఇన్ 2014. అంటే గత 15 సంవత్సరాలుగా చూసుకుంటే బీహార్ చీఫ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో నితీష్ కుమార్ అనే అతను అన్ని రకాల ఎలక్షన్లో అతను గెలుస్తూ వస్తున్నాడు అనమాట. ఒక లోక్సభ ఎలక్షన్స్ 2014లో అతను లోక్సభ ఎలక్షన్లో పోటీ చేశాడు. అంటే ఎంపీగా పోటీ చేశాడు, ఎమ్మెల్యే గెలిచాడు కానీ ఎంపీగా ఓడిపోయాడు అనమాట. ఇన్ 2005 అండ్ 2010 హీ లెడ్ ద ఎన్డీఏ టు పవర్ ఇన్ ద స్టేట్. 2005-2010 సమయాల్లో ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈ యొక్క అధికారంలోకి తీసుకురావడానికి, అంటే బీజేపీ యొక్క మిత్రపక్షాలతో కలిసినటువంటి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి ఆయన సక్సెస్ అయ్యాడనమాట. ఇన్ 2014 హీ పార్టెడ్ విత్ ద బీజేపీ, రిఫ్యూజింగ్ టు యాక్సెప్ట్ నరేంద్ర మోడీ యాజ్ ద క్యాండిడేట్ ఫర్ ప్రైమ్ మినిస్టర్. 2014లో ఏం జరిగిందంటే ఆయన బీజేపీ యొక్క కూటమిలోంచి బయటకు వచ్చాడనమాట. ఎందుకు బయటకు వచ్చాడు అంటే ఈ యొక్క నరేంద్ర మోడీ యొక్క క్యాండిడేచర్, అంటే ఆయన ప్రైమ్ మినిస్టర్గా క్యాండిడేట్గా అభ్యర్థిగా నిల్చోపెట్టడం అనేది ఈయనకు నచ్చలేదు. అందువల్ల ఆ యొక్క ఎన్డీఏ కూటమిలోంచి, ఆ బీజేపీ పార్టీలోంచి బయటకు వచ్చాడు. ఆఫ్టర్ హిస్ పార్టీ ద జనతా దళ్ యునైటెడ్ ఫేర్డ్ బ్యాడ్లీ ఎలక్టోరల్లీ, హీ వెకేటెడ్ ద సీఎం పోస్ట్ ఫర్ జతన్ రామ్ మంజ్లీ, a Dalit leader in a political maneuvering that went out of his control soon.
అంటే ఇక 2014లో ఎప్పుడైతే ఆయన బయటకు వచ్చాడో ఆ తర్వాత ఆ ఎలక్షన్లో అతని యొక్క ఎలక్ట్రల్ అంటే సంఖ్యాబలం అనేది సరిగా సరిపోలేదన్నమాట. సో అందువల్ల ఆయన సీఎం పదవిని వెకేట్ చేసి జితిన్ రామ్ మంజిలీ అనే ఒక దళిత లీడర్కి ఇచ్చాడనమాట. సో తర్వాత ఈ యొక్క రాజకీయపరమైనటువంటి మెనవర్స్ అంటే ఏంటంటే యుద్ధతంత్రం ఉంటుంది. రాజకీయపరమైనటువంటి ఈ యొక్క తంత్రాల కారణంగా ఏంటంటే తొందరగా ఆ పార్టీలోంచి ఆయన బయటికి రావాల్సి వచ్చిందనమాట. ఆయన చేతుల్లోంచి ఆ యొక్క అధికారం పోవటం వల్ల ఆయన ఆ కూటమిలోంచి బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. హీ రీక్లైమ్డ్ ద చైర్ అండ్ వెంట్ ఆన్ టు ఫైట్ అండ్ విన్ ద 2015 assembly elections in alliance with the RJD, the Congress and other small parties are on the social justice plank. అంటే ఆ తర్వాత ఏమైంది, ఆయన బయటకు రాగానే 2015లో మళ్ళీ ఎలక్షన్స్ జరిగినాయి. అప్పుడు ఆయన ఆర్జేడీ కూటమితో ఏం చేశాడంటే ఈ యొక్క ఎలక్షన్లో పాల్గొని గెలిచాడు. సో మళ్ళీ ఆయన యొక్క అధికారాన్ని చేజిక్కించుకున్నాడు అనమాట. ఇంకా కాంగ్రెస్ మిగతా చిన్న చిన్న పార్టీలన్నీ కూడా ఈ యొక్క సామాజిక న్యాయం అనే అంశం మీద నిలబడిపోయినాయి అనమాట. హీ హ్యాడ్ బిట్టర్లీ ఫాట్ ఆర్జేడీ ఫౌండర్ లాలూ ప్రసాద్ సిన్స్ హిజ్ exist in 1993 from the Janata Dal mothership which they both had cohabited for long. అంటే ఈ యొక్క ఆర్జేడీ ఫౌండర్ అయినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్తో ఈ నితీష్ కుమార్ ఎప్పుడూ కూడా ఆయన వివాదాస్పదం. ఆయనతో ఎప్పుడూ కూడా వీళ్ళకి పొసగదనమాట. ఎప్పుడైతే ఈయన 1993లో జనతాదళ్ మదర్షిప్లో నుంచి వీళ్ళిద్దరు విడిపోయి ఈ యొక్క అంటే కొంతకాలంగా కోహబెంట్గా అంటే వీళ్ళు కొంతకాలంగా ఆ పార్టీలో సహజీవనం చేశారన్నమాట. తర్వాత వీళ్ళు ఎప్పుడైతే విడిపోయారో అప్పటి నుంచి వీళ్ళ యొక్క భావాలనేవి కలవక ఎప్పుడూ కూడా అంటే విరుద్ధంగా ఉండేవాళ్ళు అనమాట. ఆన్ July 26, 2017 హీ స్నాప్డ్ టైస్ విత్ ద న్యూ పార్ట్నర్స్ అండ్ రిటర్న్ టు బీజేపీస్ ఎంబ్రేస్. అంటే ఎప్పుడైతే ఈ యొక్క జూలై 26, 2017 ఈ యొక్క ఆర్జేడీతో ఈయన ఆల్రెడీ కూటమిలో వెళ్ళి గెలిచాడు కదా, ఆ ఆర్జేడీ కూటమి నుంచి బయటకు వచ్చాడనమాట. తిరిగి బీజేపీలోకి భాగస్వామ్యుడు అనమాట. ఎంబ్రేస్ అంటే ఏంటంటే అతను ఆ పార్టీలోకి చేరాడు, కౌగిలించుకోవడం అనమాట. ఎంబ్రేస్ అంటే ఆ పార్టీలోనే వెళ్ళిపోయాడు అనమాట. హెల్ప్డ్ బై అన్ ఎమోరల్ ఎగిలిటీ అండ్ ఎలాస్టిక్ ఐడియాలజికల్ మార్నింగ్, మిస్టర్ కుమార్ హ్యాస్ అవుట్ పర్ఫార్మ్డ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ పొలిటికల్ సర్వైవల్ దట్ హిస్ థిన్ సోషల్ బేస్ కుడ్ ఈల్డ్ ఇన్ ద నార్మల్ కోర్స్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎమోరల్ అంటే ఏంటంటే నీతిబాహ్యమైనటువంటి ఈ యొక్క ఏదైతే ఒక విధానం ఏదైతే ఉందో ఆయన అనుసరించి అంటే ఒక పార్టీతో ఎలక్షన్లోకి పోయి తర్వాత ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి ఇంతకుముందు ఆయన విడిపోయిన పార్టీలోకి చేరడం అనేది ఒక నీతిబాహ్యమైనటువంటి ఒక లాఘవంగా అంటే ఒక వేగంగా జరిగినటువంటి ఈ చర్య వల్ల ఏమైందంటే అందరూ ఏమనుకున్నారంటే ఇక మీ నితిన్ కుమార్ యొక్క పొలిటికల్ సర్వేలెన్స్ అంటే ఆయన రాజకీయ మనుగడ అనేది అంతమైపోద్ది అనుకున్నారు. కానీ అలా కాకుండా ఆయన రాజకీయాల్లోకి మళ్ళీ అంటే పునరుద్ధరింపబడి పూర్తిగా అధికారాన్ని ఆయన చేజిక్కించుకునే విధంగా పరిస్థితిలోకి తెచ్చుకున్నాడు అనమాట. Mr. Kumar's claim of being a change maker in governance were always exaggerated, though he did manage to pick up the shredded pieces of governance in the state in the initial years. అంటే ఈయన ఎప్పుడూ కూడా ఆయన గురించి ఆయన గొప్పగా ఎగ్జాగరేటెడ్ అంటే అతిశయోక్తిగా లేకపోతే గొప్పగా అంటే మనం హెచ్చులు చెప్పుకుంటూ ఉంటాం కదా, గొప్పగా చెప్పుకుంటాడంట. అని ఎలా చెప్పుకుంటాడంటే నేను ఒక చేంజ్ మేకర్ని, ఈ యొక్క పరిపాలనా విధానంలో పూర్తిగా సమూల ప్రక్షాళన చేస్తాను, ఇలాంటి అంశాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడనమాట. కానీ ఆయన యొక్క ఇనీషియల్ ఇయర్స్లో ఆయన ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో ఇనీషియల్ ఇయర్స్లో షెడ్డెడ్ అంటే చిన్న చిన్న భాగాలు ముక్కలు అనమాట, పేలికలు ఏవైతే ఉన్నాయో ఆ పీసెస్ని గవర్నెన్స్లో ఆ పీసెస్లో కొంతవరకు ఈయన మార్పులు తీసుకొచ్చాడే కానీ పెద్దగా ఈయన చేసింది ఏమీ లేదనమాట. మార్జినల్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ లోకల్ బాడీస్ allowed him some self-congratulatory indulgence, but the state's halting response to the COVID-19 pandemic has exposed glaring failure of governance. అంటే ఇప్పుడు ఏంటి మార్జినల్గా కొంత ఇంప్రూవ్మెంట్ అయితే జరిగింది. ఏంటి ఈ యొక్క విద్యా విధానంలో కావచ్చు, ఆరోగ్య విధానంలో కావచ్చు, ఇక లోకల్ బాడీస్ అంటే ఈ యొక్క లోకల్ బాడీస్ అంటే ఏంటి మనం జనరల్గా చెప్పుకునేది ఏంటి, ఇక మున్సిపాలిటీస్ కావచ్చు, గ్రామ పంచాయతీలు కావచ్చు. సో ఇలాంటి వాటిలో ఆయన సెల్ఫ్ కంగ్రాచులేటరీ ఆయన యొక్క చేసిన పనులకి ఏంటంటే కొంచెం సెల్ఫ్ కంగ్రాచులేటరీగా ఆనందపడే అంశాలన్నమాట, కొంచెం పర్లేదనమాట. కానీ ఈ యొక్క కోవిడ్-19 పెండమిక్ని ఎదుర్కోవడం, హాల్టింగ్ అనమాట, దాన్ని ఆపడం కానీ నియంత్రించడంలో కానీ ఈయన యొక్క పూర్తిగా గ్లేరింగ్ ఫెయిల్యూర్ అనమాట. అంటే కఠోరమైన పచ్చిగా అతని యొక్క అంటే చేతకానితనం అనేది లేకపోతే వైఫల్యం అనేది ఆ యొక్క పరిపాలనలో ఉన్నటువంటి వైఫల్యం అనేది బయటపడింది అనమాట. బీహార్ సింగులర్లీ ఫెయిల్ ఇన్ మేనేజింగ్ ద రిటర్న్ ఆఫ్ నియర్లీ 25 lakh migrants ఫ్రమ్ అదర్ స్టేట్స్ ఇన్ ద వేక్ ఆఫ్ ద అవుట్ బ్రేక్ అండ్ అబ్రప్ట్ లాక్డౌన్ ఆఫ్ ద ఎకానమీ. ఇప్పుడు బీహార్ ఏదైతే ఉందో అది ఒంటరిగా
ఏదైతే ఈ యొక్క రిటర్న్ మైగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేనేజ్ చేయడంలో 25 లక్షల మంది ఈ యొక్క మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ వలస కూలీని మేనేజ్ చేయడంలో ఒంటరిగా వైఫల్యం చెందిందనమాట. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం సహకరించిందో అప్పుడు మాత్రమే ఈ యొక్క పరిస్థితిని చక్కబెట్టగలిగిందనమాట. సో ఎందువల్ల వాళ్ళు రిటర్న్ అయ్యారంటే ఈ యొక్క అబ్రప్ట్ లాక్డౌన్ ఆఫ్ ద ఎకానమీ, ఏదైతే ఈ యొక్క లాక్డౌన్ వల్ల బాగా చిన్నాభిన్నమైనటువంటి ఆకస్మికంగా ఇబ్బంది పడినటువంటి ఈ యొక్క ఆర్థిక వ్యవస్థ కారణంగా వాళ్ళు 25 లక్షల మంది రిటర్న్ అయ్యారనమాట. టెస్టింగ్ లెవెల్స్ ఆర్ వెరీ లో ఇన్ బీహార్ అండ్ మిస్టర్ కుమార్ హ్యాస్ రిమైండ్ ఎలూఫ్. అంటే ఇప్పుడు ఈ యొక్క టెస్టింగ్ అంటే ఈ యొక్క కోవిడ్-19 సంబంధించిన ఈ యొక్క టెస్టులు అనేవి బీహార్లో చాలా తక్కువగా ఉన్నాయన్నమాట. సో దానివల్ల ఏమైందంటే ఈ యొక్క ఏదైతే నిజానికి చాలా దూరంగా ఉన్నాడనమాట, అంటే ఆ యొక్క ఇన్సిడెంట్ అంటే ఆ యొక్క కోవిడ్-19 నుంచి ఆ యొక్క రాష్ట్ర ప్రజల్ని కాపాడాలి అనే అంశానికి ఈయన చాలా దూరంగా ఉన్నాడనమాట. బట్ ద క్రైసిస్ హ్యాస్ ఓన్లీ రీఇన్ఫోర్స్డ్ హిమ్ పొటెన్షియల్లీ యాజ్ అ థింగ్ స్టాండ్స్ నౌ. అంటే కానీ ఇప్పుడు ఈ క్రైసిస్ ఉన్నప్పటికీ కూడా ఈ అంశాలే ఈ యొక్క సంక్షోభమే అతన్ని తిరిగి నిలబెట్టడానికి ఒక సహకారం అయిందనమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను తిరిగి ఈ యొక్క ఎలక్షన్లో ముందుండడానికి కారణాలైనమాట. ద వైడ్ స్ప్రెడ్ మొబిలైజేషన్ అగెన్స్ట్ ద సిఏఏ ఫోర్స్డ్ ద బీజేపీ టు అనౌన్స్ ఇన్ జనవరి దట్ హీ వుడ్ కంటిన్యూ టు లీడ్ ద ఎన్డీఏ అండ్ ద ఎలియన్స్ రిమైన్ ఇంటాక్ట్. అంటే ఇప్పుడు ఈ యొక్క మొబిలైజేషన్ అంటే సమీకరణ అనమాట. ఈ యొక్క సిఏఏకి వ్యతిరేకంగా అంటే ఈ యొక్క ఏదైతే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్కి వ్యతిరేకంగా ఈ యొక్క సమీకరణలు అనేవి జరిగాయి అనమాట. ఆ సమీకరణప్పుడు కూడా ఆయన బీజేపీకి ఫేవర్గా ఉంటూ ఆ బీజేపీ ఏదైతే జనవరిలో ఈ యొక్క సిఏఏ చట్టాన్ని బలవంతంగా రుద్దిందో దానికి ఫేవర్గా ఉంటూ ఇప్పటికీ కూడా ఆ యొక్క ఎన్డీఏ అలయన్స్తో ఆయన ఇంటాక్ట్లో ఉన్నాడనమాట. అంటే సంపూర్ణ మద్దతు అనేది ఆయనకు ఉంది. The fate of many regional parties of the BJP in the past, for instance, from leadership to secondary status, as with the Shiv Sena in Maharashtra, or even to extinction as it happened with the Janata Ramps in Gujarat, could have befallen the JDU too. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే రకరకాలుగా బీజేపీతో పాటు పొత్తు పెట్టుకొని వచ్చినటువంటి ఈ యొక్క లోకల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క తర్వాత మనం కనుక చూసుకుంటే మహారాష్ట్రలో శివసేన కావచ్చు, దాన్ని ఏమేం చేశారు, సెకండరీ స్టేటస్ ఇచ్చారు. ఇంతకుముందు అధికారంలో ఉన్నటువంటి ఈ యొక్క శివసేన అనేది ఈ యొక్క అంటే ద్వితీయ స్థానంలోకి వెళ్ళిపోయింది. తర్వాత ఈ యొక్క గుజరాత్లో జనతా ర్యామ్స్ అనే పార్టీ పూర్తిగా అది ఎక్స్టెన్షన్ అనమాట, అంటే పూర్తిగా నిర్మూలించబడింది అనమాట. సో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట బీజేపీతో ఎవరైనా పొత్తు పెట్టుకుంటే. సో ఈ సిచ్యువేషన్ అనేది రేపు జేడీయూ యునైటెడ్ అంటే ఈ యొక్క నితీష్ కుమార్కి అంటే ఈ యొక్క నితీష్ కుమార్ అధికారంలో ఉన్నటువంటి పార్టీ అయినటువంటి జేడీయూ కూడా ఇలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందన్నమాట. ఏ సక్సెషన్ ఆఫ్ వన్ క్రైసిస్ ఆఫ్టర్ అనదర్ ఇంక్లూడింగ్ ద చైనీస్ అగ్రెషన్ నౌ హ్యాజ్ forced the BJP to abandon any plans it may have had to relegate Mr. Kumar to subsidiary role in the state. అంటే ఈ యొక్క రోజుకో క్రైసిస్. ఫస్ట్ మనకు ఆర్థికపరమైనటువంటి సంక్షోభం వచ్చింది ఏది ఫిబ్రవరి నుంచి మార్చి నుంచి చూసుకుంటే మనకు కోవిడ్-19 యొక్క సంక్షోభం అనేది ఏర్పడింది. కోవిడ్-19 కొద్దిగా పర్లేదులే ఈ యొక్క అంటే పరిస్థితి బాగున్నా బాగాలేకపోయినా లాక్డౌన్ ఎత్తేసేసారు కదా. ఈ యొక్క చైనాతో ఈ యొక్క దురాక్రమణ అగ్రెషన్ అంటే ఏంటంటే ఈ యొక్క దురాక్రమణ కావచ్చు, శత్రుత్వ ధోరణి అనేది ఏర్పడింది. సో ఇలాంటి అన్ని అంశాలు కూడా ఈ యొక్క బీజేపీ పార్టీని కొంతకాలం ఈ యొక్క మిస్టర్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆ కుమార్కి సంబంధించినటువంటి యొక్క పార్టీని సెకండరీ పార్టీగాను లేకపోతే ఆ పార్టీని మనుగడ లేకుండా చేయడానికి చేయాలి అనే అంశాన్ని కొంతవరకు తగ్గుముఖం పట్టారనమాట. పూర్తిగా తగ్గుముఖం పట్టారు, లేకపోతే అబెండన్ అనమాట, వదిలేశారనమాట. ఆ యొక్క ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు వదిలేశారు. లేకపోతే ఈ పార్టీని కూడా ఈ యొక్క మిగతా రాష్ట్రాలలో పార్టీలాగానే ఈ యొక్క అంటే ప్రాంతీయ పార్టీని కూడా దెబ్బతీసే విధంగా బీజేపీ పావులు కలిపేదన్నమాట. విత్ ద బీజేపీ అండ్ ద జేడీయూ క్లింగింగ్ to each other, the social combination of large section of the upper and middle class and Dalit that propels them appear to be formidable. అంటే ఇప్పుడు ఈ యొక్క జేడీయూ కావచ్చు, ఈ యొక్క బీజేపీ అనేవి రెండూ కలిసి అంటే అంటిపెట్టుకొని ఉండటం అనేది ఈ యొక్క సోషల్ కాంబినేషన్ అనేది ఈ లార్జ్ సెక్టర్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పర్ క్లాస్ వాళ్ళకి, మిడిల్ క్లాస్ దళిత్ వీళ్ళందరినీ కూడా అంటే ప్రొపెల్స్ అనమాట, అంటే ప్రేరేపించే విధంగా, అంటే ఈ యొక్క భయంకరమైనటువంటి ఫర్బిడబుల్ అంటే దురదృష్టకరమైన పరిస్థితులు లేదా భయంకరమైన పరిస్థితుల్ని ప్రేరేపించే విధంగా ఉంటాయి అనమాట. అంటే అక్కడ మత కల్లోలు ఏర్పడే విధంగా ఉందన్నమాట. ది అపోజిషన్ ఈజ్ ఇన్ చావోస్. ఇప్పుడు ఈ యొక్క అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో ఈ యొక్క లాలూ ప్రసాద్ యాదవ్ సంబంధించిన ఆర్జేడీ పార్టీ అనేది పూర్తిగా గందరగోళంలో ఉందన్నమాట. చావోస్ అంటే ఏంటంటే గందరగోళం. హిజ్ ఫాదర్ ఇన్ జైల్, సబ్లింగ్స్ ప్లేయింగ్ స్పాయిలర్స్ అండ్ పార్టీ సీనియర్స్ సక్లింగ్ తేజస్వి యాదవ్ ఈజ్ స్ట్రగ్లింగ్ టు స్టీర్ ద ఆర్జేడీ. అంటే ఈ యొక్క ఇక్కడ తేజస్వి యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆ పార్టీ లీడర్ అయినటువంటి
ఆ యొక్క ప్రెసిడెంట్ అయినటువంటి తేజస్వి యాదవ్, అతని యొక్క తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉన్నాడు. అతని యొక్క అన్నదమ్ములు ఏంటంటే పూర్తిగా ఆ పార్టీని పాడు చేస్తున్నారనమాట ఈ యొక్క ఏది ఆధిపత్య పోరుతో. తర్వాత అక్కడ సీనియర్ ఎవరైతే ఉన్నారో, ఆ పార్టీ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సక్లింగ్ అంట. సక్లింగ్ అంటే ఏంటి అంటే ఏమీ మాట్లాడకుండా కామ్గా ఉండటం అనమాట. ఎటువైపు లేకుండా వాళ్ళు ఎటువంటి మాట ధోరణి లేకుండా అంటే ఇన్యాక్టివ్గా ఉన్నారనమాట వాళ్ళు. సో ఇలాంటి అన్ని అంశాల కారణంగా తేజస్వి యాదవ్ అనేది చాలా వరకు ఈ యొక్క పార్టీని నడపడానికి, స్టీర్ అంటే ఏంటంటే దీన్ని గాడిలో పెట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు అనమాట. ద కాంగ్రెస్ ల్యాక్స్ విజన్, స్ట్రాటజీ అండ్ లీడర్షిప్. అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే ఇప్పుడు పూర్తిగా ఒక విజన్ లేదు, తర్వాత ఒక వ్యూహం లేదు, తర్వాత ఒక నాయకత్వం ఏవీ లేవన్నమాట. మిస్టర్ కుమార్ మే నాట్ ఈవెన్ నీడ్ టు యూజ్ ఆల్ హిజ్ మ్యానిపులేటివ్ స్కిల్స్ దిస్ టైమ్. సో ఇప్పుడు ఈ కుమార్ అనే ఎవరైతే ఉన్నారో, ఈ నితీష్ కుమార్ అనే అతను తన యొక్క మ్యానిపులేటివ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయి అంటే ఈ యొక్క మార్పు చేసేవి కానీ లేకపోతే ఈ యొక్క మన గేమ్ చేంజింగ్ ప్లాన్స్ అనేవి అలాంటి ఏమీ చేయాల్సిన అవసరం లేదన్నమాట ఈ సమయంలో. ఫ్రెండ్స్ ఆర్ ఫీస్, హీ ఈజ్ వన్ స్టెప్ ఎహెడ్ ఆఫ్ దెమ్ ఆల్. అంటే ఇప్పుడు స్నేహితులు కావచ్చు, అంటే స్నేహితులు అంటే బీజేపీ కావచ్చు, లేకపోతే ఫీస్ అంటే ఇక ఆర్జేడీపీ కావచ్చు, అంటే ఫీస్ అంటే ఎవరు శత్రువులు. వీళ్ళిద్దరి కన్నా కానీ ఆయన ఎప్పుడు కూడా ఒక అడుగు ముందులోనే ఉన్నాడు కాబట్టి ఆయన ప్రశాంతంగా ఎలక్షన్లో పోటీ చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏ కేస్ ఫర్ ఎక్స్టెన్షన్ గురించి. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క దీన్ని పొడిగించడం అంటారు. ఎక్స్టెన్షన్ అంటే మనకు తెలుసు కదా, పొడిగించడం. ఈ యొక్క పొడిగించడానికి సంబంధించినటువంటి అంశం అనమాట ఇది. ఒకసారి చూద్దాం. MGNREGS ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ద రెస్క్యూ ఆఫ్ పోర్ డ్యూరింగ్ ఏ టైమ్ ఆఫ్ డిస్ట్రెస్. అంటే ఈ యొక్క MGNREGS అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని చాలా ఇప్పుడు ఇంపార్టెంట్గా వాడుకోవాలన్నమాట. ఎవరి కోసం వాడుకోవాలంటే ఎవరైతే ఈ యొక్క పేదరికంలో మునిగిపోతున్నారో, అంటే డిస్ట్రెస్ అనమాట, పూర్తిగా అంటే అంధకారంలోకి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఎవరైతే ప్రజల్ని వాళ్ళని కాపాడటం కోసం ఈ యొక్క MGNREGS అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనే దాన్ని ఉపయోగించుకోవాలని చెప్తున్నారు అనమాట. సో ఈ ఆర్టికల్లోకి వెళ్ళబోయే ముందు దీంట్లో ఉన్నటువంటి డిఫికల్టీ వర్డ్స్ మనం ఒకసారి చూద్దాం. డిస్టిట్యూషన్, పావర్టీ, పేదరికము. కట్టైల్, కట్, రెడ్యూస్, తగ్గించు. రోబస్ట్, స్ట్రాంగ్, టఫ్, దృఢమైన. ఇంపరేటివ్, వైటల్, క్రూషియల్, అనివార్యము. డ్వెల్లర్, రెసిడెంట్, నివాసులు. కాంప్రహెన్సివ్, కంప్లీట్లీ, ఆల్, సమగ్ర. ఎలివియేట్, రెడ్యూస్, ఈజ్, ఉపశమనం కలిగించు. ఇవి దీంట్లో ఉన్నటువంటి డిఫికల్టీ వర్డ్స్ అండి. ఇక మనం ఆర్టికల్లోకి వెళ్తే ద ఫైండింగ్ దట్ 8.4 lakh పూర్ హౌస్ హోల్డ్స్ హ్యావ్ కంప్లీటెడ్ అట్లీస్ట్ 80 days of 100-day limit for work under the MGNREGS and 1.4 lakh among those have completed the full quota should come as no surprise. అంటే ఇప్పుడు మనకు మొత్తం చూసుకుంటే కనుక భారతదేశంలో 8.4 లక్షల మంది పూర్ హౌస్ హోల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా ఈ యొక్క MGNREGS మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద 80 రోజుల పనిదినాన్ని పూర్తి చేసుకున్నారనమాట. అందులో 1.4 లక్షల మంది మొత్తం 100 రోజుల పనిదినాన్ని అనే దాన్ని వాళ్ళు పూర్తి చేసుకున్నారనమాట. అంటే ఈ యొక్క MGNREGS స్కీమ్ కింద భారతదేశం అనేది ఈ యొక్క పూర్ పీపుల్కి 100 రోజులు అంటే ఒక్కొక్క కుటుంబానికి, కుటుంబంలోని ఒక వ్యక్తికి 100 రోజుల పనిదినాన్ని అనే దాన్ని వాళ్ళకి ఇస్తుందన్నమాట. సో ఆ 100 రోజుల పనిదినం అయిపోయిన తర్వాత ఇంకా గవర్నమెంట్ యొక్క బాధ్యత ఏమి ఉండదు. సో వాళ్ళు పని చేసుకోవడానికి, వాళ్ళ జీవనానికి ఉపయోగపడే విధంగా వాళ్ళకి ఇస్తుందన్నమాట. సో ఇప్పుడు ఏదైతే 8.4 లక్షల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు 80 రోజులు పూర్తి చేసుకున్నారు. అందులోనే 1.4 లక్షల మందికి ఏమైంది అంటే 100 రోజుల కాలం కూడా పూర్తి చేసుకున్నారన్నమాట. ఇలాంటి యొక్క క్యాలిక్యులేషన్ అనేవి ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించే అంశాలు ఏం కాదు. ఎందుకని భారతదేశం మొత్తం లాక్డౌన్లో ఉంది. అందరూ కూడా ఇప్పుడు ఎటువంటి పనులు లేని సమయంలో ఇలాంటి పనులు కలిగించడం పెద్ద మనకు ఆశ్చర్యాన్ని కలిగించే అంశం ఏం కాదు. వైల్ దీస్ నెంబర్స్ ఆర్ ఏ fraction of the 4.6 crore households which have benefited from MGNREGS this year, the fact that many poor households have nearly completed their full quota of employment under the scheme in just the last 2 months, May-June 2020, is a reflection of the distress that has driven them to take rescue to it. అంటే ఇప్పుడు మనం గినా చూస్తే ఈ యొక్క కొంత భాగం మాత్రమే, ఇప్పుడు 8.4 లక్షల మంది అనే చెప్పే అంశం అనేది ఒక చిన్న ఫ్రాక్షన్ అనమాట, ఒక చిన్న భాగం మాత్రమే. మొత్తం 4.6 కోట్ల మంది ప్రజలు అనేవాళ్ళు, అనే కుటుంబాల హౌస్ హోల్డ్స్, అంటే ప్రజలు కూడా కాదు, కుటుంబాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ యొక్క MGNREGS స్కీమ్ కింద లబ్ధి పొందాల్సిన వాళ్ళు ఉన్నారన్నమాట. సో అందులో 8.4 లక్షలు అంటే చాలా చిన్న మొత్తంలో మాత్రమే, ఆ ఫ్రాక్షన్లో మాత్రమే వాళ్ళ జరిగిందనమాట. దీంట్లో ఎక్కువ శాతం మందికి ఏమైంది అంటే ఈ యొక్క MGNREGS స్కీమ్ కింద
ఒక మే జూన్ సమయంలోనే ఆ 2 నెలల కాలంలోనే ఈ యొక్క పూర్తిగా 2 మంత్స్ పీరియడ్లోనే వాళ్ళ స్కీమ్కి సంబంధించిన అన్ని డేస్ అనేవి పూర్తి అయిపోయినాయి అనమాట. కంప్లీట్ అయిపోయింది 2020కి సంబంధించి ఆ స్కీమ్కి సంబంధించిన పూర్తి డేస్ అనేవి అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఏంటి, ఇంక నెక్స్ట్ రోజుల పరిస్థితి ఏంటి, ఇప్పుడు వాళ్ళకి ఎంజీఎన్ఆర్ఈజీ కింద స్కీమ్ అయిపోతే నెక్స్ట్ మిగతా నెలల పరిస్థితి ఏంటి, సంవత్సరంలో 100 రోజులు మాత్రమే కేటాయిస్తే ఆ 100 రోజులు కూడా ఈ 2 నెలల కాల పరిమితిలోనే అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు వాళ్ళకి పరిస్థితి ఏంటనే దాని గురించి ఇప్పుడు అందరికీ కూడా ఆందోళన చెందుతున్నారనమాట. With the economy reeling after extended lockdowns following the COVID-19 pandemic and migrant laborers losing jobs in urban areas and return to their rural homes to avoid destitution, the scheme has come as a huge relief to poor families. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎకానమీ అనేది పూర్తిగా ఏంటి అంటే తిరగబడిపోయిందనమాట. ఏవైతే ఈ యొక్క లాక్డౌన్స్ అనేవి రోజు రోజుకి ఎక్స్టెండెడ్ లాక్డౌన్స్ వల్ల ఈ పూర్తిగా ఎకానమీ అనేది దెబ్బతింది. ఎందుకని ఈ లాక్డౌన్స్ ఏర్పడినాయి, ఈ కోవిడ్-19 పెండమిక్ కారణంగా పూర్తిగా లాక్డౌన్స్ ఏర్పడటం వల్ల ఈ మైగ్రెంట్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీవన వృత్తిని కావచ్చు, ఉద్యోగాలను కావచ్చు, వాటిని కోల్పోయి అర్బన్ ఏరియాస్ నుంచి ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లోకి వాళ్ళ యొక్క పేదరికాన్ని నిర్మూలింపజేసుకోవడం కోసం, అర్బన్ ప్రాంతాల్లో ఉన్నారనుకోండి వాళ్ళ పేదరికంతో మునిగిపోయి ఉంటారనమాట. అంటే డిస్టిట్యూషన్ అంటే పేదరికం అనమాట. సో ఆ పేదరికం నుంచి తప్పించుకోవడం కోసం వాళ్ళ యొక్క గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళారనమాట. సో ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ స్కీమ్ అనేది ఈ పూర్ ఫ్యామిలీస్కి చాలా వరకు ఉపశమనం, హ్యూజ్ రిలీఫ్ అనమాట, ఉపశమనం కలిగించే విధంగా ఉందన్నమాట. The government's decision to extend it into the monsoon season has also benefited households. అంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏమనుకుంటుంది అంటే ఈ యొక్క స్కీమ్ ఏదైతే ఉందో ఈ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ అనే ఈ స్కీమ్ని ఈ యొక్క మాన్సూన్ సీజన్లో, ఈ యొక్క వర్షాకాలం సీజన్లో కూడా పొడిగించాలని గవర్నమెంట్ అనుకుంటుంది అనమాట. అది చాలామంది ఈ యొక్క హౌస్ హోల్డ్స్ ఎవరైతే ఈ యొక్క ఇల్లు వాళ్ళు ఉన్నారో, ఈ పూర్ ఫ్యామిలీస్ ఉన్నారో ఆ కుటుంబాలకి ఉపయోగపడే విధంగా ఉంటుందన్నమాట. డేటా ఫ్రమ్ దిస్ ఇయర్ షో దట్ in nearly 2/3 of the states demanded for MGNRGS work has doubled or even tripled in number of districts కంపేర్డ్ టు ద ప్రీవియస్ ఇయర్స్. అంటే ఇప్పుడు మనకున్న లెక్కల ప్రకారం మనం కనుక చూస్తే కనుక కొన్ని రాష్ట్రాల్లో ఈ యొక్క ఏదైతే ఈ యొక్క ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కింద స్కీమ్ కింద ఉన్నటువంటి ఈ యొక్క ఏవైతే అంశాలు ఉన్నాయో అంటే ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ అనేది కొన్ని రాష్ట్రాల్లో డబుల్ అవ్వచ్చు, త్రిబుల్ అవ్వచ్చు అనమాట. ఎందుకని ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ కంపేరిటివ్గా లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ అనేది కొంత ఎక్కువగా పని వచ్చే అవకాశం ఉండటం వల్ల వీళ్ళకి ఈ స్కీమ్ కింద 2 రెట్లు కానీ అంటే డబుల్ ఆర్ ట్రిపుల్ 3 రెట్లు కానీ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓన్లీ ఇన్ ద స్టేట్ వేర్ ఖరీఫ్ క్రాప్ వాజ్ స్వాన్ ద డిమాండ్ వాజ్ రిలేటివ్లీ లోయర్. అంటే కొన్ని రాష్ట్రాలు ఏవైతే ఈ యొక్క ఖరీఫ్ పంటను పండిస్తున్నాయో అలాంటి రాష్ట్రాల్లో మాత్రమే ఈ డిమాండ్ అనేది చెప్పడానికి అంటే చెప్పేదానికన్నా చాలా తక్కువగా ఉందన్నమాట. బట్ విత్ సమ్ స్టేట్ రీస్టోరింగ్ టు దేర్ ఓన్ షట్ డౌన్స్ టు curtail the spread of COVID-19, the prospect of a robust economic recovery that would benefit those engaged in casual labor and daily wage labor remain dim. అంటే ఇప్పుడు ఏవైతే ఈ యొక్క షట్ డౌన్స్ అనేవి కొన్ని రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారంటే వాళ్ళే స్వచ్ఛందంగా ఏంటి అంటే ఈ యొక్క షట్ డౌన్లోకి వెళ్ళిపోతున్నారు అనమాట. ఈ యొక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులు కావచ్చు. ఎందుకని ఈ యొక్క కోవిడ్-19ని ఈ యొక్క దాని యొక్క వ్యాధి యొక్క వ్యాప్తిని అనే దాన్ని తగ్గించడం కోసం, కట్ చేయడం కోసం, అంటే కట్టేలు అంటే ఏంటంటే దాన్ని తగ్గించడం కోసం. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ యొక్క రోబస్ట్ ఎకానమీ రికవరీ అనేది జరగపోయినా కానీ పర్లేదనే ఉద్దేశంతో పూర్తిగా ఈ యొక్క షట్ డౌన్ చేస్తున్నారనమాట. దీనివల్ల ఏంటంటే ఈ యొక్క రోబస్ట్ ఎకానమీ ఈ యొక్క ఆ ఎకానమీ మీద పూర్తిగా ఆధారపడినటువంటి అంటే బాగా ఎక్కువ శాతంతో ఆధారపడినటువంటి ఈ యొక్క లేబరర్స్ ఎవరైతే ఉన్నారో, ఆ డైలీ వేజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలు అనేవి ఇంకా చీకట్లోకి వెళ్ళిపోతున్నాయి అనమాట. డిమ్ అంటే రిమైన్స్ డిమ్ అంటే ఇంకా చీకట్లోకి వెళ్ళిపోతున్నాయి. The fairly good monsoon this season should help with providing for more agricultural jobs beyond the MGNREGS work as well, but the surging rate of demand for work under the scheme suggests that it is a time the government thought about extending the limit at least on a state by state basis. అంటే ఇప్పుడు ఏంటి ఈ యొక్క ఈ మాన్సూన్ అనేది ఇప్పుడు మనకు పడిన ఈ యొక్క వర్షాల వల్ల ఏంటి అంటే ఈ యొక్క మాన్సూన్ సీజన్ అనేది అగ్రికల్చరల్గా బాగా ఉపాధి కల్పించే విధంగా అంటే అగ్రికల్చర్ రంగంలో ఈ యొక్క జాబ్స్ అనేవి ఎక్కువగా ఉండే అంశం ఉందన్నమాట. ఏది ఈ యొక్క ఎంజీఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ కన్నా కానీ అగ్రికల్చర్లో బాగా ఎక్కువగా ఉండేదన్నమాట. కానీ ఈ టైంలో ఏంటంటే గవర్నమెంట్ అనేది కొంతవరకు ఈ లిమిట్ ఎక్స్టెండ్ చేయడం అనేది అంటే రాష్ట్రాలకు అనుగుణంగా అంటే రాష్ట్రాన్ని బట్టి ఈ యొక్క మార్పులు చేసుకుంటూ ఈ యొక్క ఎంజీఎన్ఆర్ఈజీఎస్ తీసుకురావడం అనేది కొంతవరకు ఉపశమనాన్ని కలిగిస్తుంది అనమాట. ఎందుకు ఉపశమనం కలిగి అంటే బాగున్నప్పటికి కూడా ఎందుకు ఈ స్కీమ్ని ఎక్స్టెండ్ చేయాలో నెక్స్ట్ చెప్తాడనమాట. ద స్వెల్ ఇన్ అగ్రేరియన్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద మాన్సూన్ సీజన్ నాట్ విత్ స్టాండింగ్ ద ఎక్సెస్ సప్లై ఆఫ్ లేబర్ ఓయింగ్ టు రివర్స్ మైగ్రేషన్
ఫ్రమ్ ద సిటీస్ కూడా డిప్రెస్ వేజెస్. అంటే ఇప్పుడు ఎందుకని ఈ యొక్క అగ్రేరియన్ అనేది సెక్టర్ అనేది బాగుంది ఎంజీఎన్ఆర్ స్కీమ్ కన్నా అనేప్పటికీ కూడా ఈ ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ స్కీమ్ అనే దాన్ని ఎందుకు ఎక్స్టెండ్ చేయాలంటే ఇప్పుడు ఈ యొక్క అగ్రేరియన్ రంగంలో ఏంటి అంటే బాగా ఉన్నప్పటికీ ఈ యొక్క అంటే పట్టణ ప్రాంతాల్లో నుంచి వచ్చే జనాభా అనేది బాగా ఎక్కువగా ఉందన్నమాట. ఈ మైగ్రెంట్ వర్కర్స్ యొక్క సంఖ్య అనేది రోజు రోజుకి పెరిగిపోతుంది. దీనివల్ల ఏంటంటే ఇక్కడ ఉన్న పని కన్నా కానీ అంటే డిమాండ్ కన్నా కానీ సప్లై ఎక్కువగా ఉంది. ఈ యొక్క మైగ్రెంట్ వర్కర్ల యొక్క సప్లై ఎక్కువగా ఉంది. దానివల్ల ఏమైందంటే ఈ యొక్క వేజెస్లో అనేది తగ్గుముఖం పట్టింది అనమాట. తక్కువ వేతనాలకి ఈ యొక్క రైతు కూలీలని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందన్నమాట. సో జనాలు కూడా తక్కువ కూలీకైనా కానీ వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. సో దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క ఎంజీఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ కనుక ఉందనుకోండి కొంత ఉపశమనం కలిగిస్తుందని చెప్తున్నాను అనమాట. దిస్ మేక్స్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద లిమిట్ ఆఫ్ వర్క్ డేస్ అండర్ ద ఎంజీఎన్ఆర్ఈజీఎస్ ఈవెన్ మోర్ ఇంపరేటివ్. సో ఇలాంటి సమయంలో ఈ యొక్క ఎంజీఎన్ఆర్ఈజీఎస్ స్కీమ్ కింద ఈ యొక్క ఎక్స్టెన్షన్ ఆఫ్ డేట్ అనమాట. అంటే ఇప్పుడు 100 రోజుల కాల పరిమితి ఇచ్చారు. ఒక సంవత్సరంలో 100 రోజులు మాత్రమే ఒక్కొక్క హౌస్ హోల్డ్కి ఒక్కొక్క కుటుంబానికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు. సో ఈ యొక్క డేట్ అంటే ఈ యొక్క 100 రోజులు కాకుండా 200 రోజులు చేయాలనే ఒక అంశం ఉందన్నమాట. ఇలాంటి సమయంలో అది ఇంపరేటివ్ అనమాట, అనివార్యమైనటువంటి అంశం అనమాట. సిన్స్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ ఓవర్ ఏ డికేడ్ ఎగో ద స్కీమ్ హ్యాస్ యాక్టెడ్ యాజ్ ఇన్సూరెన్స్ ఫర్ రూరల్ డ్రిల్లర్స్ డ్యూరింగ్ క్రాప్ ఫెయిల్యూర్ అండ్ అగ్రేరియన్ క్రైసిస్. అంటే ఇప్పుడు ఈ యొక్క స్కీమ్ అనేది ప్రవేశపెట్టి ఒక డెకేడ్ అడుగుతుందన్నమాట. అంటే ఒక 10 సంవత్సరాల కాలం సమయం అనేది ఈ యొక్క స్కీమ్ ప్రవేశపెట్టిన బట్టి టైం అయిందనమాట. అంటే 10 సంవత్సరాల నుంచి ఇది మనుగడలో ఉంది ఈ స్కీమ్ అనేది. కానీ ఈ స్కీమ్ ఇప్పటికీ కూడా ఈ యొక్క రూరల్గా ఉన్నటువంటి ఈ యొక్క నివాసితులు ఎవరైతే ఉన్నారో ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ లాగా ఉందన్నమాట. అంటే వాళ్ళకు ఎప్పుడైతే ఈ యొక్క క్రాప్ ఫెయిల్యూర్ కానీ పంట నష్టం జరిగినప్పుడు లేకపోతే ఈ యొక్క వ్యవసాయంలో సంక్షోభం ఏర్పడినప్పుడు ఆ సంక్షోభ కాలాన్ని కాపాడుకునే ఒక ఇన్సూరెన్స్, అంటే మన కష్టాల్లో కాపాడే ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ ఎలానో అలా ఇన్సూరెన్స్ స్కీమ్ లాగానే మిగిలిపోయిందనమాట. బట్ ద సెంటర్స్ అవుట్లుక్ టువార్డ్స్ ఇట్స్ కంటిన్యూ టు లిమిట్ ఇట్ ఓన్లీ యాజ్ అ ఫాల్ బ్యాక్ ఆప్షన్ ఫర్ ద పూర్. అంటే ఇప్పుడు ఈ సెంటర్ అనేది ఏం చేయాలంటే ఈ యొక్క ధోరణిలో మార్పు తీసుకురావాలి. దీన్ని ఏదో ఇన్సూరెన్స్ స్కీమ్ లాగా కాకుండా ఈ యొక్క పేదల్ని కాపాడడానికి, అంటే వాళ్ళ యొక్క ఫాల్ బ్యాక్ అంటే వాళ్ళని తిరిగి పునరుద్ధరించడానికి, వాళ్ళు పడుతున్న ఇబ్బందుల నుంచి వాళ్ళని కాపాడడానికి ఉపయోగపడే ఒక స్కీమ్ లాగా దీన్ని తయారు చేయాలన్నమాట. ఈవెన్ బిఫోర్ ద COVID-19 ఇండ్యూస్డ్ క్రైసిస్ ఏ ల్యాక్ ఆఫ్ డిమాండ్ అండ్ ఫాల్ కన్జంప్షన్ ఎమాంగ్ ద పూర్ వర్ కన్స్ట్రైనింగ్ ద ఎకానమీ. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క COVID-19 రాకముందు కూడా ఈ యొక్క ఆర్థికపరమైనటువంటి ఈ యొక్క మనకు సంక్షోభం అనేది ఏర్పడిందనమాట. సో డిమాండ్ అనేది పూర్తిగా పడిపోయింది, కన్జంప్షన్ అనేది తగ్గిపోయింది. సో దానివల్ల ఏమైందంటే ఈ యొక్క ఆర్థికంగా ఈ యొక్క ఇబ్బందులు ఏర్పడటం వల్ల ఈ పూర్ అనే వాళ్ళకి ఎకానమీ అనేది బాగా ఇబ్బంది పెట్టిందనమాట. కన్స్ట్రైనింగ్ అంటే వెంటనే అవరోధాలు కలిగించే విధంగా ఉందన్నమాట. The MGNREGS, if utilized as more than just an insurance scheme and as a vehicle for rural development, could potentially address that problem. అంటే ఇప్పుడు ఈ యొక్క ఎంజీఎన్ఆర్ఈజీఏ స్కీమ్ని కనుక ప్రభావవంతంగా ఉపయోగించి, అంటే దీన్ని ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ లాగా కాకుండా ఈ యొక్క ఏదైతే గ్రామీణ ప్రాంతాలని డెవలప్ చేసి ఒక వాహనంలాగా దీన్ని కనుక ఉపయోగించుకుంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఈజీగా మనం అంటే వాటి యొక్క ఈజీగా వాటిని నివారించవచ్చు, అడ్రస్ చేయవచ్చు అనమాట, నివారించవచ్చు అనమాట. The lessons from its success and failure could be used for a more comprehensive job guarantee plan that covers urban India too. అంటే ఇప్పుడు ఈ యొక్క లెసన్స్ ఏవైతే ఉన్నాయో మన యొక్క రూరల్ ఏరియా నుంచి మన యొక్క నేర్చుకున్నటువంటి యొక్క పాఠాలు కావచ్చు, లేకపోతే మనకు సంభవించినటువంటి ఓటములన్నీ వీటన్నింటినీ కూడా మనం సమగ్రంగా పరిశీలించి ఇలాంటి యొక్క జాబ్ గ్యారంటీ ప్లాన్ అనేది ఈ యొక్క పట్టణ ప్రాంతాల్లో కూడా పెట్టే విధంగా చూడాలన్నమాట. బిసైడ్స్ ఎలివియేటింగ్ డిస్ట్రెస్, దిస్ కుడ్ ఆల్సో బూస్ట్ కన్జంప్షన్ అండ్ ఎయిడ్ ఎకనామిక్ రికవరీ. అంటే ఇప్పుడు మనం ఈ యొక్క ఎలివేటింగ్ డిస్ట్రెస్ అనమాట, ఈ యొక్క ఏదైతే పేదలు ఉన్నారో లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కష్టాలు పడుతున్న వాళ్ళని వాళ్ళకు ఉపశమనం కలిగించడంతో పాటు బిసైడ్స్ దాంతో పాటు ఈ యొక్క స్కీమ్ని ఎలాగా ఉపయోగించుకోవాలంటే ఆర్థికపరమైనటువంటి రికవరీ ఇచ్చే విధంగా, అంటే ఆర్థికపరమైనటువంటి చేయూతి ఇచ్చే విధంగా, తర్వాత వాళ్ళ యొక్క కన్జంప్షన్ అనేది వాళ్ళు తీసుకునే యొక్క వస్తువుల యొక్క వాడకం అనేది పెంచే విధంగా ఈ యొక్క స్కీమ్ని తీసుకురావాలన్నమాట. అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ 100-day లిమిట్ అండ్ కాంప్రహెన్సివ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద స్కీమ్ ఇన్ రూరల్ ఏరియాస్ కెన్ బి ద ఫస్ట్ స్టెప్. అంటే ఇప్పుడు ఈ యొక్క 100 రోజుల యొక్క కాలపరిమితిని పెంచడం ఒకటి, తర్వాత ఈ యొక్క సమగ్రంగా కాంప్రహెన్సివ్ అంటే ఏంటంటే సమగ్రంగా సమిష్టిగా ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం, ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది దీంట్లో ఫస్ట్ స్టెప్గా మనం తీసుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ యొక్క స్కీమ్ అనేది ప్రభావవంతంగా ఈ యొక్క పేదలకి మంచి చేకూర్చే విధంగా వాళ్ళ అభివృద్ధికి కాంక్షించే విధంగా ఉపయోగపడుతుందని చెప్తున్నాను అనమాట. ఇవండి ఈరోజు హిందూలోని నా 2 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.
ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.